ప్రభాకర్ను చూస్తే శైలేంద్ర గుర్తొస్తాడు. శైలేంద్ర రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, కమ్యూనిస్టు, ప్రగతిశీల రచయితల సంఘం. ఆయన కూడా అమ్మని అన్నాడు. చాలా కాలం ఇవ్వలేదు ముషాయిరా విని, కానీ చివరికి ఆయన 150 రూపాయల జీతం ఆయనకు అప్పట్లో రైల్వేలో. అప్పుడు 150 అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు 1,00,000 కావచ్చు. అయితే ఆ సడన్గా భార్యకు క్యాన్సర్ వచ్చింది. 3,000 రూపాయలు. భార్య ఏడుస్తుంది, బంధువులు ఏడుస్తున్నారు. పోయి ఆయన పాట ఇవ్వయాను, ఆయన కొంటా అన్నాడు కదా, ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. అప్పు ఇవ్వమన్నాడు. అప్పు కాదు, నేను నీవు ఫ్రీ ఇస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వమన్నాడు. అందరూ ఇటు అటు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కూర్చొని కోప్పడి, నువ్వు పాట సినిమాలు పెడితే ఎక్కువ మంది జనం చూస్తారు, జనంలోకి పోద్ది, నీ ఇంట్లోకి అవుతాం కదా, అందుకని అటు ఇవ్వమన్నాడు. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. మనం కూడా గట్టిగా బలవంతం చేస్తే ప్రభాకర్ కూడా ఇచ్చిండేవాడు. అద్భుతంగా రాసినాడు కదా, సినిమాల్లో పెడితే జనమందరికీ గుర్తుండేది. ఎప్పుడోసారి మనం గుర్తు చేసుకుంటున్నాము. శ్రీశ్రీ రాసినట్టే ఉండేది, ఆరుద్ర రాసినట్టే ఉండేది. అవి గుర్తుండడానికి ఇప్పటికైనా ప్రయత్నం ఏం చేయాలంటే, నేను ఇంటర్వ్యూ బాగా చేసినారు, అట్లాంటిది సోషల్ మీడియా వాడుకోవాలి. సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కించాలి, అప్పుడు జనంలోకి పోతాయి. ఇప్పుడు సోషల్ మీడియా నమ్ముకోవాలి. ప్రధాన స్రవంతి మీడియా అది పోదు, అది గటర్ మీడియా. అది సోషల్ మీడియానే అసలైన మీడియా, అది అన్సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాను వాడుకుందాము, దీన్ని ముందుకు తీసుకొని పోదాము. దీనికోసం సంగ్రామ్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు. ఈ కృషి అందరం కలిసి ఉమ్మడిగా చేద్దాం. దానికోసం నా సహకారం ఏదన్నా అందిస్తానని చెప్పి మాటిస్తున్నా.